నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్నేహబంధం వెల్లివిరిసింది. కొత్తపల్లి మండలం కోకెరంచ గ్రామానికి చెందిన దినేష్ జూపాడు బంగ్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయగా ప్రస్తుతం కోమాలో ఉన్న అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్య ఖర్చుల కోసం దినేష్ తల్లిదండ్రులు ₹1,00,000 అప్పు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి పరిస్థితిని గమనించిన దినేష్ స్నేహితులు అండగా నిలిచారు. ఆత్మకూరు పరిసర గ్రామాల్లో విరాళాలు సేకరిస్తూ బాధ్యత కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. తమ స్నేహితుడి చికిత్సకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. స్నేహితుడి కోసం వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి అభినందనలు వెల్లువెత్తాయి. ఆత్మకూరులోని మొత్తం సర్కిల్లో తిరిగాము. ఆల్మోస్ట్ కొన్ని సర్కిల్లో ఈరోజు వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే అన్నీ వచ్చేసి మొత్తం అమౌంట్ ₹60,067 వచ్చింది. మీ అందరికీ చాలా కృతజ్ఞత చెప్తున్నాము, చేతులు ఎత్తి మొక్కుతున్నాము. మీరు ఈ చిన్న ప్రయత్నము, మీరు ₹1 ఇచ్చినా సరే ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నారు. మీకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి మేమందరం చేతులు ఎత్తి మొక్కుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు అందరూ ఇంకా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.